ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కన్నడ నట టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. దర్శన్ తన సినీ కెరీర్ ప్రారంభ దశలో లైట్ మ్యాన్ గా పనిచేసేవారు. అలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఒక సినిమాలో అవకాశం రావడంతో యాక్టింగ్ పై దృష్టి పెట్టాడు దర్శన్. అలా ఒకదాని తరువాత ఒకటి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదిగాడు. మెజెస్టిక్ సినిమాతో హీరోగా మారిన దర్శన్ వరుస సినిమాలు హిట్ అవడంతో అక్కడ ఫ్యాన్స్ ఇతనికి ఛాలెంజింగ్ స్టార్ గా బిరుదిచ్చారు. అలా సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలో తన దూరపు చుట్ట వరసకు మరదలైన విజయలక్ష్మిని ప్రేమించాడు. అయితే పెద్దవాళ్లు వీరి ప్రేమని అంగీకరించకపోవడంతో 2000వ సంవత్సరం మే 14న తనని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా వీరికి వినేష్ అనే కుమారుడు ఉన్నాడు. అంతా బాగా సాగుతున్న తరుణంలో దర్శన్ తన భార్య విజయలక్ష్మిని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. అటు పేరెంట్స్ కి ఇటు అత్తమామలకి చెప్పుకోలేక కుమిలిపోయేది విజయలక్ష్మి. అలా ప్రతిరోజు తనను ఇబ్బంది పెట్టేవాడు దర్శన్. ఒక్కరోజు సహనం నశించిన విజయలక్ష్మికి దర్శన్పై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. ఈ కేసుతో కన్నడ నాట పెద్ద దుమారం రేపింది. దర్శన్ ని శిక్షించాలని అప్పట్లో మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. చేసేదేమి లేక దర్శన్ తన భార్యతో రాశికి వచ్చి కేసు నుంచి బయటపడ్డాడు. అయినా కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలు తరచూ జరిగేవి. దర్శన్ కి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం కొత్త కాదు. అప్పట్లో ప్రొడ్యూసర్ ని కొట్టాడు అనే నింద కూడా ఉంది. కోపం వస్తే పక్కన ఎవరు ఉన్నా సరే కొట్టేవాడని అక్కడి సినీ వర్గాలు చెబుతుంటాయి. కొన్ని నెలల కిందట క్రాంతి సినిమా ప్రమోషన్లో భాగంగా దివంగత పునీత్ రాజ్ కుమార్ గురించి వ్యాఖ్యలు చేశారు. దర్శన్ మాట్లాడిన మాటలు పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇలా ప్రతి ఒక్కరిని కించపరుస్తూ మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నవాడు దర్శన్. అప్పట్లో అదృష్ట దేవత మన ఇంటి తలుపు తడితే వెంటనే లోపలికి లాగి బట్టలు లేకుండా నిల్చోబెట్టాలన్నాడు. దీనితో ఇంకోసారి పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది దర్శన్కి. ఇలా తరచూ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చేవాడు దర్శన్. ఇవన్నీ భరిస్తూ తన భార్య విజయ కాపురం చేసేది. దర్శన్ మాత్రం తన పందా మార్చుకునేవాడే కాదు. సినిమాలో అనేక మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడుపుతుంటాడని చెప్పుకొస్తుంటారు. దర్శన్ కి పవిత్ర గౌడ అనే నటితో అక్రమ సంబంధం ఉండేది. దీనిపై భార్య దర్శన్ మీద కేసు వేసింది. దర్శన్ మాత్రం నాకు నీతో విడాకులు కావాలని రోజు ఇబ్బంది పెట్టేవాడు. తాను మాత్రం ఇచ్చేది కాదు. పిల్లాడు పెద్దవాడవుతున్నాడు. తన జీవితం చక్కదిద్దేందుకు విడాకులు ఇవ్వలేదు. కానీ దర్శన్ మాత్రం తరచూ పవిత్రని కలుస్తూ వచ్చేవాడు. సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తూ వచ్చేవాడు. పవిత్ర గౌడ్కు అప్పుడే ఒక కూతురు ఉంది. అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. ఎవరేమనుకున్నా తన లైఫ్ తన ఇష్టం అన్నట్టు ప్రవర్తించేవాడు దర్శన్. అలా 10 ఏళ్ల పాటు వారి మధ్య ప్రేమ కొనసాగుతూ వచ్చింది. ఇది గమనించిన దర్శన్ వీరాభిమాని రేణుకా కుమారస్వామి తన అభిమాన హీరో భార్యను మోసం చేస్తున్నారని బాధపడ్డాడు. ఒకరోజు పవిత్ర గౌడ్ వాట్సాప్ నెంబర్ తెలుసుకుని ఆమెకి తరచూ అసభ్య మెసేజ్లు పంపి తిట్టేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత పవిత్ర గౌడ్ నేరుగా దర్శన్కి చెప్పింది. ఇది విన్న దర్శన్ కోపంతో ఊగిపోయాడు. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకరోజు రేణుకా స్వామికి దర్శన్ ఫోన్ చేసి బెంగళూరుకి పిలిపించాడు. దర్శన్తో పాటు ఇంకో 11 మంది రేణుకా స్వామిని చిత్రవధ చేసి మొహం మీద పిడిగుద్దులు గుద్దుతూ మర్మాంగాలపై దాడి చేసి దారుణంగా చంపేశారు. చంపేసిన అతన్ని మాయం చేయడానికి దర్శన్ వాళ్ళందరికీ 30 లక్షలు ఇచ్చాడు. వీళ్ళు బాడీని మాయం చేసే తరుణంలో పక్కనే ఉన్న మురికి కాలువలో పడేశారు.
బాడీని పక్కనే ఉన్న కుక్కలు తినడం గమనించిన వాచ్మ్యాన్ పోలీసు వారికి సమాచారం ఇచ్చాడు. దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు 2 రోజుల్లోనే చంపిన వారిని పట్టుకొని విచారిస్తే ఇదంతా హీరో దర్శన్ తన ప్రేయస్ కోసమే చేయించాడు, అలాగే చంపేటప్పుడు అక్కడే ఉన్నాడని నిందితులు చెప్పుకొచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే దర్శన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇక 2-3 రోజుల్లో దర్శన్ మీద ఎలాంటి శిక్ష విధిస్తారో చూడాలి.